హాయ్ సిస్టర్లు తమ్ముళ్ళు ఎలా ఉన్నారు? మీరందరూ బాగోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఇన్స్టా పేజ్ నుంచి ఒకటి ఆర్డర్ చేశాను అనమాట. అది మీ ఈరోజు ఏంటో మీకు చూపిద్దామనేసి వీడియో చేస్తున్నాను. ఆ జుట్టు చూసారా ఎలా ఉందో? గడ్డి చూసారా? ఇది చిక్కు తీయాలంటే 2 రోజులు టైం పడుతుంది అనమాట. జుట్టు ఇప్పుకోవడం కష్టమైపోతుంది. తలస్నానం చేసేసి ఇలా పెట్టేస్తాను అనమాట. ఇలా దీన్ని వదిలేనా చూడండి ఎంత ఏడలు పోయిపోద్దంటే మెత్తగా అన్నది లేదు. అసలు జుట్టు చాలా గరుగ్గా ఉంటుంది. దానికి తోడేమి ఇదంతా మొత్తం కర్లీ హెయిర్ అనమాట. మధ్యన మొత్తం ఊడిపోయింది, మొత్తం చాలా దారుణంగా ఊడిపోయింది. అయినా సరే ఊడిపోయినా పర్లేదు, ఉన్నాయి 4 గంటలైనా పర్వాలేదు, బాగుంటే చాలే అని అనుకున్నాను. దీన్ని కొంచెం స్మూత్గా చేసుకోవడానికి అనేసి ఇన్స్టాలో అలా స్క్రోల్ చేస్తూ ఎత్తిదనమాట. అడ్వర్టైజ్మెంట్లో వేస్తారు కదా, అందులో చెక్ చేశాను. చెక్ చేస్తే నాకైతే ఇది కనిపించింది చూడండి. చూసారా? ఇది కెరటిన్ మాయిశ్చరైజింగ్ అండ్ షాంపూ అనేసి వచ్చింది. నేను చూసి నమ్మేశాను అనమాట. నమ్మేసి బుక్ చేశాను. దీని కాస్ట్ వచ్చి 600 తీసుకున్నాడు. చూసారా? సారీ 1400 తీసుకున్నాడు. బుక్ చేశాను. బుక్ చేసి యూజ్ చేశాను. ఒకసారి యూజ్ చేశాను. సాఫ్ట్ అయితే అవ్వలేదు జుట్టు. ఎలా ఉందో చూడండి. పైగా ఇది రాసిన దగ్గర నుంచి ఒక్కసారి తలస్నానం చేశాను. ఇది రాసిన తర్వాత ఒకసారి రాసి తలస్నానం చేశాను. ఇంక ఈ జుట్టు చూడండి వచ్చేస్తుంది పొలోమని, అసలు ఉండట్లేదు. ఎందుకు బుక్ చేశాను దేవుడా అనిపిస్తుంది అనమాట. ఫేక్ ఉంటాయి కదా, అందులో ఇది ఒకటే సాఫ్ట్ అవుద్దని తీసుకున్నాను. చూడండి లోపల ఎలా ఉందో, వైట్గా మొత్తం వైట్ అనమాట. ఏం లేదు ఇందులో. పేస్ట్ ఉంటుంది కదా, సేమ్ అట్లానే ఉంది. పేస్ట్ మాదిరే ఉంది. స్మెల్ బాగుంది మళ్ళీను. కానీ జుట్టు అయితే స్మూత్గా వస్తుందని ఆశపడి తీసుకున్నాను. రాలేదు. రాకపోగా ఉన్ని జుట్టు మొత్తం ఊడిపోతుంది. ఇలాంటి చెత్తలన్నీ చెక్ చేసుకొని తీసుకునేటప్పుడు అలా కంగారు పడి నమ్మేసి ఏది పడితే అది ఉందని తీసేసుకున్నాను అనుకో, డబ్బులు బొక్క వేస్ట్గా. ఇప్పుడు డబ్బులు వేస్ట్ అయిపోయాయి నాకు. దానంతా పార్లర్కి వెళ్ళి ఒక 1000 రూపాయలు నాకు కాదనుకొని స్ట్రైట్నింగ్ చేయించుకున్నా బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడైతే మొత్తం జుట్టు చాలా లావు ఉండేది, మొత్తం ఊడిపోయింది అనమాట. ఇప్పుడు జుట్టు అయితే చాలా తక్కువైపోయింది. నాకు వీలైనంత వాటికైతే ఇగో ఇలా వేసుకొని ఇలా ఉండడమే సేఫ్. ఇంకా అలా అయిపోయింది నా జుట్టు పరిస్థితి అయితేను. కానీ చిక్కు తీసుకోవడం చాలా కష్టమైపోతుంది నాకు, తీసుకోలేకపోతున్నాను అనమాట. రింగుల జుట్లు అయిపోయి సాఫ్ట్గా ఉంటే బాగుండు. వాళ్ళ జుట్టు బాగుంది, అలా సాఫ్ట్గా ఉంటే బాగుంది. జుట్టు కొంచెం ఉన్నా పర్వాలేదు, కానీ సాఫ్ట్గా ఉంటే నచ్చదు కదా ఎవరికైనా. నా జుట్టు నాకు నచ్చదు. బయట వాళ్ళకి నీ జుట్టు బాగుంటుంది, నీకు పఫ్ వేసుకుంటే బాగుంటుంది అని ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. నా జుట్టు అయితే నాకు నచ్చలేదు. సాఫ్ట్ అవుద్దని చెప్పేసి నేను దీని మీద నమ్మకం పెట్టుకున్నా. నా నమ్మకం మొత్తం పోయింది, పైగా డబ్బులు కూడా పోయాయి. ఇది ఇన్స్టాలో బుక్ చేశాను. నేను బుక్ చేసింది వేరే, ఇదే కంపెనీ అయితే ఇదే కంపెనీకి తాలూకా, అది వేరే అనమాట. అది వేరే లైట్ క్రీమ్ కలర్లో, బిస్కెట్ కలర్లో ఉందన్నమాట. నేను బుక్ చేసింది అయితేను అది రాలేదు. దాని నుంచి ఇది వచ్చింది. రిటర్న్ పెడదామని ట్రై చేశాను, బట్ నాకు తెలియదు ఎలా రిటర్న్ చేయాలి ఏంటి, దాని గురించి పూర్తిగా అయితే తెలియదు నాకు. అలానే ఇన్స్టాలో రీల్స్ గురించి, యూట్యూబ్ గురించి కూడా నాకు పెద్ద ఏం తెలియదు. ఏదో అలా ఆన్ చేశాను, ఆ టైంకి అయ్యింది. ఒక వీడియో పోస్ట్ చేశాను, ఇంకా వదిలేశాను పోస్ట్ చేసి. ఈ మధ్యన అలా కొంచెం అలా చేస్తున్నాను. పూర్తిగా దేని గురించి అయినా చేసే ముందు అవగాహన పూర్తిగా తెలుసుకొని చేయడం బెటర్ అనుకుంటా. నాకు తెలిసి తెలియకుండా ఏలు పెడితే, లెగ్గలో వేలు పెడితే కరెంట్ షాక్ కొడుతుంది కదా, అట్ట అయిపోయింది ఇప్పుడు నా పరిస్థితి. అనవసరంగా దీని గురించి తెలియకుండా తీసుకున్నందుకు ఇప్పుడు ఒత్తిగా ఉన్న జుట్టు కాస్త పలచగా అయిపోయింది, ఊడిపోయింది. నాకైతే ఏం చేయాలో తెలియట్లేదు. ఇంకా అది వాడిన దగ్గర నుంచి భయం కూడా వేస్తుంది. ఈ డబ్బాని ముట్టుకోలేదు. మళ్ళీ రోజు వీడియో చేద్దామని తీసాను. ఇంకా అట్లా అయిపోయింది నా పరిస్థితి అయితే.
ఈ మధ్యన యూట్యూబ్లో రీల్స్ పోస్ట్ చేస్తున్నాను. పోస్ట్ చేసినా కూడా వాచ్ టైం తగ్గిపోయింది. వాచ్ టైము నాకు ఎంత ఉండేదంటే మొన్నటి వరకు 620 అని చూపించింది వాచ్ టైము. ఇటు సైడ్ పక్కన చూపిస్తుంది అన్నమాట. తర్వాత వ్యూస్ కూడా తగ్గిపోయాయి. వ్యూస్ 95 పాయింట్ ఎంతో వచ్చాయి, అది కూడా మొత్తం తగ్గిపోయింది అనమాట. ఇప్పుడు వాచ్ టైం ప్రస్తుతానికి అది ఎంత ఉందంటే 350 ఎంతో ఉందంటే వాచ్ టైం. అట్లానే వ్యూస్ కూడా తగ్గిపోయినాయి. 95.2 ఎంతో వచ్చింది, మొత్తం ఇప్పుడు తగ్గిపోయాయి అనమాట. ఎందుకు అట్లా అవుతుందో నాకైతే తెలియట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వ్యూస్ ఎందుకు తగ్గిపోతున్నాయి, వాచ్ టైం ఎందుకు తగ్గిపోతుంది అనేసి నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రీల్స్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. రీల్స్ పోస్ట్ చేసినందుకు నా వీడియోస్ స్క్రోల్ చేస్తున్నారు. స్క్రోల్ చేయకుండా కొంచెం చూడండి. మధ్య మధ్యలో చూస్తున్నారనుకో అది నాకు వాచ్ టైం పెరుగుద్ది. పైగా మీరు లైక్ చేసిన, షేర్ చేసిన, సబ్స్క్రైబ్ చేసుకున్న ఏదో ఒకటి నాకు కొంచెం హెల్ప్ అవుద్ది కదా. అందుకనేసి దయచేసి వీడియోని కొంచెం చూడండి. లైక్ చేయకపోయినా పర్వాలేదు, చూడండి. వీడియో పెట్టినప్పుడు వీడియో పెట్టారు కదా, ఉపయోగం ఉందో లేదో కొంచెం, కాకపోతే కొంచెమైనా చూస్తాను కదా తెలుస్తుంది ఇందులో ఏదైనా మ్యాటర్ ఉందా లేదా అని. వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను నేనైతే. రోజుకి 2, 3, ఒక్కొక్కసారి 5 అలా కూడా పోస్ట్ చేస్తున్నాను. ఏదైనప్పటికీ కూడా వాచ్ టైం తగ్గిపోయింది, గిల్టీగా ఉంది, అది అలా అయిపోయింది అనమాట. ఎప్పటివరకు చాలా ఆనందపడ్డాను. పర్వాలేదు వాచ్ టైము 1000 దగ్గరికి వెళ్ళేలా ఉంది అనేసి అనుకున్నాను. కానీ సడన్ గా ఎందుకు అయిందో 2 రోజుల్లో వాచ్ టైం మొత్తం పోయింది. అది ఎక్కడ మిస్టేక్కో తెలియలేదు. పైగా నేను లాంగ్ వీడియోలు కూడా పెట్టడం మానేసాను. షార్ట్ల మీదే ఉన్నాను ఇప్పుడు. ప్రస్తుతానికి షార్ట్లే చేస్తున్నాను. అయినా కానీ వాచ్ టైం తగ్గిపోయింది. నాకు సబ్స్క్రైబర్లు అయితే 636 మంది ఉన్నారు. అందులో నా వీడియోస్ కొంచెం మంది చూస్తున్నట్టున్నారు. దయచేసి నేను పెట్టిన వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మంచి మంచి వీడియోలు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఓకేనా?